అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. కూర్చో. చూడండి, నేను చేసేది ఓన్లీ ఎంక్వైరీ. పోలీసుల స్టైల్లో ఇంట్రాగేషన్ కాదు. సునాయ్ నాకు ఎలాంటి ప్రాబ్లం జరగదు. మీరందరూ కోఆపరేట్ చేసి నిజం ఒప్పుకుంటే మీ అందరూ సేఫ్గా ఉంటారు. ఓకే? కానీ మాకేం తెలీదు మేడం. అది నేను అడిగినప్పుడు చెప్పండి. చెప్పు, ప్రణయ్ ఏం చేశావు? నిజంగా నాకేం తెలీదు మేడం. ఆ రోజు ప్రణయ్తో పాటు ఇంటికి వెళ్ళావు కదా? వెళ్ళాను మేడం. అక్కడ అతను నిన్ను ఏం చేశాడు? నన్ను ఏం చేశాడు? నన్ను పెళ్లి మండపం ఎలా డిజైన్ చేస్తే బాగుంటుంది అని అడిగాడు. నేను అడిగేది అతని బిజినెస్ గురించి కాదు, మీ ఇద్దరి మధ్య జరిగిన ఫిజిక్స్ గురించి. తనేం చేయలేదు మేడం. ఏయ్, అయ్యో, చెప్పు, ఏం చేశాడు? ఏం జరిగింది? చెప్పు. విక్కీ, మనకు కావలసిన డబ్బు కోసం కృష్ణ తులసి చేసిన ప్రయత్నం రివర్స్ అయి వాళ్ళని ఇంకా పెద్ద కష్టంలోకి పంపించింది. సో వాళ్ళకింక డబ్బు పుట్టే దారే లేదు. సో వాళ్ళు మన బాకీ తీర్చలేరు. సో చీర సాంప్రదాయం మన చేతికి వచ్చేయడం ద్వారా మనకి ఊళ్ళో బిజినెస్ ఎక్స్పెన్షన్ చేసే అవసరం పడుతుంది. అందుకే నువ్వు ఇమ్మీడియట్గా దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి రెడీగా ఉంచాలి. అలాగేనమ్మా. మంచి ఆలోచన, సరైన ఆలోచన. నిజమే, ఎవరైనా గొప్పవాళ్ళు ఊరికే అయిపోరు. నువ్వెందుకొచ్చావు? ఏంటమ్మా? నువ్విక్కడికి ఎందుకొచ్చావు? అదేంటమ్మా అలా అడిగేశావు? నువ్వు నాకు చెల్లెలివి. స్టాప్ ఇట్. నీకు ఆల్రెడీ చెప్పాను, నువ్వు ఏ రోజు మాతో బంధుత్వం ఉంది అని అనుకోవద్దు అని. అది కాదమ్మా. ఇక్కడ నీకు మాతో పనేంటి? ఒకవేళ మాతో పనుంటే అది నీ పని కాదు. మా పని అయ్యుంటే అప్పుడు ఇంటికి రా, లేదంటే రావద్దు. నీకు ఖాళీ ఉన్నప్పుడు సరదాగా ఇంటికొచ్చి కూర్చోడానికి ఇదేవి నీ ఇంటి రోడ్లో ఉన్న లైబ్రరీ కాదు. లైబ్రరీలో కూడా టైమింగ్స్ ఉంటాయమ్మా. ఇతను మన ఇంటిని ఈ ఊరు రచ్చబండ అనుకుంటున్నాడు. అయ్యో, అదేం లేదు బాబు. ఏమ్మా, నేను ఇంటికి ఎప్పుడొచ్చినా ఏం అనేదానివి కాదు. ఇప్పుడు ఎందుకు నా మీద అంత చిరాగ్గా ఉన్నావు? ఇంకా అర్థం కాలేదా? నువ్వు మాటి మాటికి ఇంటికొచ్చి నీ మాటలతో హాసిని ఇన్ఫ్లుయెన్స్ చేశావు. అందుకే ఈరోజు హాసిని బిహేవియర్ ఇలా మారిపోయింది. నువ్వు నాతో ఎప్పుడు మా అమ్మ గురించి ఏదో ఒకటి చెప్తూ ఉండేవాడు కదా, అందుకే నాకు వాళ్ళ గురించి ఓ ఐడియా వచ్చింది. ఏం చేయాలో కూడా క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీతోనే
నేను డివోర్స్కి అప్లై చేస్తున్నాను. ఓ అదే విషయం. అమ్మా అరుంధతి, సారీ అమ్మా, చాలా చాలా సారీ అమ్మా. నేను హాసిన్తో మాట్లాడడం వల్లే తను మారిపోయి విక్కీ బాబుకు విడాకులు ఇచ్చేయడానికి రెడీ అయిపోయిందని మీరు అనుకుంటున్నారు కదా. ఓకే, నేను చేసిన తప్పు అనుకుంటున్నారు మీరు, కానీ ఆ తప్పు నేను సరిదిద్దుకుంటాను. అవునమ్మా, మీరు తప్పన్నా కూడా నేను దులిపేసుకుని ఎలా వెళ్ళిపోతాను? మీరు వెళ్ళిపోమన్నా కూడా నేను వెళ్ళిపోను. రావద్దంటే నేను రాకుండా ఉంటానా? రాకుండా ఉండను. మీరు చీ అన్నా తూ అన్నా వస్తూనే ఉంటాను. మీరు తప్పన్నదాన్ని నేను కరెక్ట్ చేసుకుంటానమ్మా. ఎందుకంటే ఈ ఇంటికి దూరం అయితే మాకే నష్టం కదా. మీకు నాకు శత్రువు ఆ కృష్ణమ్మే. నేనేం చేసినా ఓ కృష్ణమ్మని తొక్కడానికే చేస్తాను. అందుకే హాసిని తనకి దూరం చేయాలన్న ఆలోచనతోనే నేను అలా మాట్లాడానమ్మా. అప్పుడు అలా మాట్లాడాను. ఇప్పుడు విడాకులు తీసుకోవడం తప్పని మాట్లాడతాను. ఒక్కసారి డెసిషన్ తీసుకున్న తర్వాత అమ్ముండి దాన్ని మార్చడం నీ వల్ల అవుతుందా? కృష్ణమ్మ మీదే కోపం పుట్టించగలిగిన వాణ్ణి. విక్కీబాబుతో విడాకులు వద్దు అని తను ఒప్పించలేనా? అయితే ఒప్పించు, అదుగో వస్తుంది. అమ్మా హాసిని, ఒకసారి ఇలా రామ్మా. నాకు మీతో పనేం లేదు. ఆహా, సరే నేనే వస్తానమ్మా. అది తండ్రిగా నేనెప్పుడు నిన్ను తప్పుదారి పట్టించాలనుకోను. నువ్వు విడాకులు ఇస్తానంటున్నావు అంటే ఏంటమ్మా? దానివల్ల వీళ్ళ పరువు మొత్తం పోతుంది. నీకు బయటకు పెడితే వాల్యూ ఉండదు. ఏంటమ్మా ఇదంతా? నువ్వు విడాకుల గురించి మర్చిపోమ్మా. నిన్ను వీళ్ళంతా మంచిగా చూసుకుంటారు. నానా, నానోయ్, వీడేంటి హడావుడిగా వస్తున్నాడు? నానోయ్, నాన్న, నీకోసమే ఇంటికి వెళ్తుంటే నీ బైక్ ఇక్కడ కనిపించింది. రే, ఎక్కడ బైక్ కనిపిస్తే అక్కడికి వచ్చేయడమేనా? అది కాదు నాన్న, అనుష అనే గట్టి పోలీస్ ఆఫీసరు మన ఊరికి వచ్చిందంట. రే, నువ్వు టెన్షన్ పడకరా. ఎంత గట్టి ఆఫీసర్ వచ్చినా మన బైక్ తీసుకెళ్ళలేదు. ఎందుకంటే మన దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయి. అబ్బా, ఆవిడొచ్చింది పాత ఇనుప సామాన్లకి వేసుకోవాల్సిన బైక్ తీసుకెళ్ళడానికి కాదు. వచ్చిన వెంటనే కృష్ణమ్మని కుటుంబంతో సహా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిందని చెప్తున్నాను.